ఒక స్పెషల్ స్టోరీ రాసిన నమస్తే తెలంగాణ. బేగంపేటలో ఒక బ్రీఫింగ్ జరిగింది. ఏంటి అంటే గురు శిష్యుల రహస్య భేటీ. గురు శిష్యులు ఎవరు అనుకుంటారు? చంద్రబాబు, రేవంత్ రెడ్డి. గురు శిష్యుల రహస్య భేటీ. బేగంపేట ఎయిర్పోర్ట్లో కలుసుకున్న బాబు, రేవంత్ ఇద్దరి మధ్య 2 గంటల పాటు చర్చ. గురువారం మధ్యాహ్నం 3:30 గంటల నుంచి 5:30 గంటల వరకు భేటీ. ఇద్దరి మంత్రాల ఫోటోలు బయటకు రాకుండా జాగ్రత్తలు. ఆ తర్వాత ప్రత్యేక విమానాల్లో వేరువేరుగా ఢిల్లీకి పయనం. కమలంతో పొత్తుకు వెళ్తూ కాంగ్రెస్ సీఎంతో బాబు చర్చలు. బీజేపీ పెద్దల ప్రోద్బలంతోనే ఈ సమావేశం అన్న అనుమానాలు కూడా ఉన్నాయి. అంటే మొన్న గురువారం రోజు ఏం జరిగింది అనేది ఒక సీక్రెట్ మీటింగ్ జరిగింది. ఏంటి ఆ మీటింగ్ అంటే గురు శిష్యులు చంద్రబాబు, రేవంత్ రెడ్డి గురు శిష్యులు ఇద్దరు ఒక సీక్రెట్గా మీటింగ్ పెట్టుకున్నారు. ఏనో కాదు మళ్ళీ అది బేగంపేట ఎయిర్పోర్ట్లో 2 గంటల పాటు చర్చలు జరిగినాయంట. ఆ 2 గంటల పాటు చర్చలు ఏంటంటే వీళ్ళిద్దరు సీక్రెట్గా వేర్వేరు పార్టీలో ఉన్న ఇద్దరిది ఒకే గట్టు ఒకే గుట్టు. రాష్ట్రాలు రాజకీయ వేదికలు వేరైనా ఇద్దరిది ఒకే జట్టు. చంద్రబాబు గురువు అయితే రేవంత్ రెడ్డి శిష్యుడు. ఇద్దరిది బలమైన బంధం. పచ్చి తెలంగాణ వ్యతిరేకైన బాబు, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రహస్యంగా సమావేశం అవడం రాజకీయ వర్గాల్లో కలకలం రేపుతుంది. గురువారం వేర్వేరుగా ఢిల్లీకి వెళ్తూ వారిద్దరూ బేగంపేట విమానాశ్రయంలో భేటీ అయ్యారు. బీజేపీతో పొత్తులకి దిగిన టీడీపీ అధినేత ఇటీవల మోదీతో సఖ్యత నేర్పుతున్న కాంగ్రెస్ సీఎం ఇద్దరి కలయిక తెలంగాణ సమాజంలో కొత్త అనుమానాలు రేకెత్తిస్తున్నాయి. నిన్న గురువారం నాడు సీక్రెట్ మీటింగ్ జరిగింది. గురువుని కలిసిన శిశువు కలిసిడు. ఎక్కడ అంటే బేగంపేట ఎయిర్పోర్ట్లో. ఈ రేవంత్ రెడ్డి మన కాంగ్రెస్ ఫస్ట్ లిస్ట్ కోసం ఢిల్లీ పోతుండు. పొత్తు కోసం, బీజేపీతో పొత్తు కోసం ఈయన పోతుండు. పోతప్పుడు ఇద్దరు అక్కడ జరిగిన మీటింగ్ ఏంటంటే ఎవరికి ఫోటోలు బయటికి రాకుండా ఇక్కడ వేరే కార్యక్రమాలను పక్కన పెట్టేసేసి ఈయన ముందుగానే 5:30 ఫ్లైట్, మనం ఎప్పుడో పోవచ్చు, 5:30 ఫ్లైట్ ఉంటే 3:30 పోయారు కావాలి కాసి రేవంత్ రెడ్డి. ఇక్కడ నుంచి బాబు రాగానే ఇద్దరు పోయి సీక్రెట్ రూమ్లో పోయి ముచ్చట పెట్టుకోరు. ఏం చేద్దాం, ఇప్పుడు నేను బీజేపీతో పొత్తు పెట్టుకుంటున్నా ఆల్రెడీ. రేపు నీకు ఒక లైన్ క్లియర్, రేపు నువ్వు వచ్చినా మనకు అన్ని రకాల మనకు మోడీ సపోర్ట్ ఉంటుంది. రేపు ఎట్లాగో దాదాపు రేవంత్ రెడ్డి చెప్పిన మాట ఏంటంటే రేపు అధికారంలోకి వచ్చేది మోడీని అని చెప్పుకుంటున్నాడు ఇండైరెక్ట్లీ. ఓకే, సో మనం ఈ రకంగా చర్చలు చేయండి, రేపు నేను కూడా ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత దారి చేయండి అని చెప్పేసి ఒక రకమైన చర్చలు జరిగింది. ఊహాగానాలు వస్తాయి. ఈయన బాస్ తోటి రాయబారం. ఇంకో ఊహాగానం కూడా ఏంటంటే బాబు టీడీపీతో బీజేపీ పొత్తు కోసం చాలా రోజులు ప్రయత్నాలు చేస్తున్నారు. ఎలాంటి స్పందన లేదు. లేనప్పుడు అంటే ఇవన్నీ ఊహాగానాలు, జరుగుతున్న పరిణామాలు ఏంటి అంటే ఈ పట్టించుకోవట్లేదు మోడీ. పట్టించుకున్నప్పుడు ఇటీవల తెలంగాణ రాష్ట్రానికి మోడీ వచ్చినప్పుడు మా పెద్దన్న అని చెప్పిన రేవంత్ రెడ్డి టీడీపీతో పొత్తు పెట్టుకొని చెప్పి కూడా ఆయన ఒక మాట చెప్పిండట. సార్ మేమంతా ఒకటే, మీ వస్తాం వాళ్ళు వస్తారు, అందరం ఒకటే అవుతాం, మళ్ళీ మీరు ఎందుకు సార్ పొత్తు పెట్టుకోండి, ఎట్లాగో మీరు పోటీ చేసినాక ఉండవు కదా, జర మా గురువు గారు కూడా చూడండి ఒక కంట అని చెప్తే ఆ తర్వాత ఇక్కడ జరిగిన పరిణామాల తర్వాత ఆయనకి ఇంటిమేషన్ ఇచ్చారు పొత్తులకు రమ్మని చెప్పేసి. అప్పటి వరకు ఎక్కడ ఈ సమాచారం లేదు. అంటే ఈయన పొత్తు కోసం ప్రయత్నాలు చేస్తున్నాడు, లిస్ట్ ప్రకటించడం ఆగుతుండు, ఇంకా వస్తుందేమో అని చెప్పి కానీ పట్టించుకోలేదు. దీంతో ఏం చేశారు, లైన్ క్లియర్ చేసాడు. గురువు కోసం శిష్యుడు మా పెద్దన్న నీ సహకారం మాకు ఎట్లా కావాలన్నా అని చెప్పేసి ఆ సహకారం కింద ఈ సహకారం అడిగిందంట. అడిగితే ఆయన సరేలే, ఇక నువ్వే రేపు మా దాంట్లోకి వస్తున్నాయి కదా, రేపు ఆయన కూడా రాలేదు అయితే ఉంది, అధికారులకు అది కూడా మన రాష్ట్రంలో మన చేతుల్లో ఉంటుంది అని చెప్పేసి అన్నట్టు పిలిపించుకుంటూ ఏడికి ఢిల్లీకి పిలిపించుకొని పొత్తు ఓకే చేసుకొని 30 అసెంబ్లీ సీట్లు, ఒక 8 పార్లమెంట్ సీట్లకు వాళ్ళకు ఒప్పుకోరు. ఈ టైంలో పోతే ఏం మాట్లాడుకోవాలి, ఎట్లా మాట్లాడుకున్నాం, ఏం చేయాలి మనం, రేపు ఫ్యూచర్ ఏంటి, అరే ఈ రకమైన గుసగుసలు అన్నీ చెప్పుకొని 2 గంటల పాటు సీక్రెట్ మీటింగ్ అంట. అంతసేపు ఏముంటుంది చెప్పండి మీకు? 2 గంటల పాటు ఏముంటుంది? కలుసుకున్నాడు ఎయిర్పోర్ట్లో కలుసుకున్నాడు అనుకో, నమస్తే అంటే నమస్తే, ఎవరి పని వాళ్ళది, ఎవరి పని వాళ్ళకి వెళ్తారు కదా. రహస్యాలు ఏమేమి ఉన్నాయో మరి ఈ రహస్యాలే అంటే ఈ కూడా ఉన్నాయి, అన్ని నిజాలను తెలుస్తున్నాయి. ఒకటి మొదటి నుంచి మనం చెప్తున్నాడు ప్రసాద్, చంద్రబాబు శిష్యుడు రేవంత్ రెడ్డి రేపు రాష్ట్రాన్ని ఈ రకంగా చేశాడు.